శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ కు రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చిన భారత్ మేనేజ్మెంట్ పై సంజు అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. గత పొట్టి కప్ లోను బెంచ్ కే పరిమితం చేశారని వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడికి మిగిలిన 2 టీ20లోనే ఛాన్స్ ఇచ్చింది. రెండో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన అతడు తొలి బంత్ కి శ్రీలంక బౌలర్ తీక్షణ బంత్ కి బౌల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. తాజాగా నామమాత్రమైన 3వ టీ20లో వన్డేగా దిగాడు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఒత్తిడే ఉండదు, కానీ సంజు మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అనవసరమైన ఒత్తిడి మీద వేసుకుంటున్నాడని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. వరుసగా 2 మ్యాచ్లను డక్అవుట్ కావడంతో మళ్లీ అవకాశం ఇస్తారా అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. బ్యాటింగ్ లోను సరిగ్గా ఆడకపోయినా వికెట్ కీపింగ్ లోనైనా మెప్పించాడంటే అది లేదు. ఇప్పుడున్న జట్టులో సీనియర్ వికెట్ కీపర్ సంజు శాంసనే, కానీ అతడి ప్రదర్శన మాత్రం కొత్తగా వచ్చిన వారి కంటే దారుణంగా ఉంది. శ్రీలంక ఎదుట కేవలం 138 పరుగులు మాత్రమే లక్ష్యం. ఇలాంటి సమయంలో ప్రతి పరుగు వికెట్ అత్యంత కీలకం. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. ఏకంగా నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. గ్లిమ్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. కాగా ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి సరికొత్తగా ప్రభాస్ ను చూపించనున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్ పేరిట తీసుకురావడం శుభ పరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం అన్నారు. సమాజంలో మార్పు కోసం జీవితమంతా ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడైన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయం అన్నారు. ఈ మేరకు గతంలో పద్మ అవార్డుల కార్యక్రమంలో తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినిమా పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన శుభ పరిణామం. తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అంటూ పోస్ట్ చేశారు. కొండ కోణాల్లో కష్టాలతో సహవాసం చేస్తున్న గిరిజనులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మృగ్యమైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ గిరిజన పాఠశాలలో ఏఎన్ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన పాఠశాలలు, ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఏఎన్ఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంలను డిప్యూటేషన్స్ పై ఆయా ప్రాంతాలు నియమించేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. త్వరలోనే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో దాదాపుగా 1.25 లక్షల మంది గిరిజన విద్యార్థులకు మేలు చేకూరనుంది. 2014-19 మధ్య అమలై ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం నిలివేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలిమూతలు కనిపించకూడదని, ఎన్ని అవసరమైతే అన్ని చోట్ల ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విడుదలకు ముందు నుంచే నార్త్ అమెరికాలో హవా కొనసాగిస్తుంది కల్కి 2898 AD. తాజాగా అక్కడ కలెక్షన్ల విషయంలో మరో మైలురాయిని దాటేసింది. ఇప్పటి వరకు $18.5 మిలియన్ల వసూలు చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. గతంలో షారుఖ్ నటించిన పఠాన్ $17.45 మిలియన్ల 2వ స్థానంలో ఉండగా తాజాగా కల్కి దాన్ని అధిగమించింది. మరోవైపు కల్కి చిత్ర బృందం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంతమంది అభిమానుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించినట్లు సమాచారం. ఇటీవల అమితాబ్ తన బ్లాగ్ పోస్ట్ పెడుతూ కల్కి టీం కొంతమందితో ఒక షో ప్లాన్ చేస్తుంది. దానికోసం ఇప్పటికే వర్క్ మొదలైంది. నేను పనిచేస్తున్నాను, దయచేసి పోస్ట్ ను ఆహ్వానంగా భావించొద్దు. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. ఇది ఫలించొచ్చు, విఫలం అవ్వచ్చు అని రాసుకొచ్చారు. దీంతో కల్కి టీం సర్ప్రైజ్ ఇవ్వనుందా అని అభిమానులు అనుకుంటున్నారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు 30వ తేదీతో 50 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు
ఆగస్టు 30న విడుదలైంది. విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగం పైన, బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవా రంగం పైన తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు సునీల్ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వలభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్ లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకాలం ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలేమీ లేవని, అనుమతుల మేరకు తవ్వకాలు జరిగాయని, యంత్రాలు వినియోగించలేదంటూ గత ప్రభుత్వంలో గనుల శాఖ మొండిగా బకాయిస్తూ వచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఇవే అబద్ధాలు చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎటకేలకు కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు వాస్తవాలు బయటపడుతున్నారు. ఇసుక గుత్తేదారులు ఉల్లంఘనలకు పాల్పడిన మాట వాస్తవమేనంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండగా అందులో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉల్లంఘనలు జరిగాయంటూ నివేదికలు వచ్చాయి. అక్రమాలు గుర్తించిన చోట్ల ఇసుక గుత్తేదారులైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రాలపై గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేసి 20 కేసులు నమోదు చేయించారు. ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో బుధవారం సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. ఆగస్టు 2న ఈ కేసు విచారణకు రానుంది. గతేడాది మార్చి 23 నుంచి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా దర్జాగా తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎం టాపర్ గా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బుధవారం నాటి మ్యాచ్ లో ఎస్టోనియా షట్లర్ క్రిస్టిన్ కౌబాను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు అర్హత సాధించింది. ఆది నుంచి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాలని ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్ లో సింధు మాల్దీవుల షట్లర్ ఫాతిమాత్ నబాహ్ అబ్దుల్ ను ఓడించింది. సింధు చైనాకు చెందిన బింగో జియావర్ ను ఎదుర్కొనుంది. ఈ మ్యాచ్ గురువారం జరగనుంది. ఇది ఇలా ఉంటే టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీ పడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే. భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్ సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావడం వల్ల సరిహద్దులో సైనిక దళాలు సామాగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తుంది. ఈ వంతెన పూర్తయి జూలై 9 నుంచి ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్ కు ఉత్తరంగా ఉన్న కూర్నా కోట ప్రాంతంలో చైనా ఆర్మీ 2 హెలిప్యాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.